హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై త్రివేణి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది సండే వ్లాగ్ అండి. నేను నిన్న ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను అనమాట. అది 2 days పట్టింది అది అప్లోడ్ అవ్వడానికి. అందుకని చెప్పేసి సండే వ్లాగ్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నేను. ఇంకా ఆ రోజు మొత్తం మార్నింగ్ లేచి ఇంకా ఇల్లంతా బొమ్మలు తీసేసుకొని ఊడ్చుకున్నాను. ఇంకా లేచేసరికి టైం ఆల్మోస్ట్ 7:50, ఇంకా 6:40 అలా 6:45 అలా అయింది కదా. ఇంకా తర్వాత టైం అంతా ఊడ్చుకునేసరికి 7:15 అయింది. ఇంకా తర్వాత పెసరపప్పు నానబెట్టాను అనమాట. ఆ రోజు టిఫిన్కి అని చెప్పేసి నైట్ నానబెట్టేసి నేను మార్నింగ్ పట్టేసి దోశలు వేసేస్తాను. ఇంకా అందుకని చెప్పేసి 7:15 అయింది టైం వచ్చేసి. ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిక్సీ పట్టేసుకొని అదంతా పనులు చేసుకోవచ్చులే అని చెప్పేసి చేసేసుకున్న. టైం చూస్తే 8:06. ఇంకా అసలు హిమాంష్ లెగవలేదు. వాళ్ళ డాడీ బాత్కి వెళ్ళిపోయారు లేసి. ఇంక ఇవాళ మ్యాచ్ ఉందన్నమాట. ఓపెన్ చేసి చూశాను. అంటే డీజే అని సాంగ్స్ పెడతారనమాట. ఇంకా సాంగ్స్ వినిపిస్తున్నాయి ఏంటా అని చెప్పి చూసేసరికి ఇక్కడ క్రికెట్ మ్యాచ్కి స్టార్ట్ చేసుకున్నారనమాట. జనగణమన ప్లేయర్ చదువుతున్నారు వాళ్ళు. ఇంకా అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు మ్యాచ్. ఇంక ఈలోపు హిమాంష్ని బాయ్ నేను ఆచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అన్న. ఇంకా అక్కడ ఏడుపు మొహం పెట్టేసి ఏడుస్తున్నాడు. ఇంకా నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి వాడిని ఎత్తుకోకుండా ఏడుస్తున్నాడు. ఇంక ఎత్తుకున్న తర్వాత చూడండి వాడు నవ్వు. ఇంకా అలా నవ్వుతా ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఫోన్ పెట్టానని చెప్పేసి ఫోన్ లాగడానికి ముందుకు వస్తూ ఉన్నాడు, నన్ను కూడా వెనక్కని. ఫోన్ లాగి వాడి నవ్వుతా వాడు ఏదో ఒక యాక్షన్ చేస్తూ ఉంటాడనమాట. అదొక కామెడీ. ఇంకా ఆ రోజు వాళ్ళ డాడీ వాటర్ తీసుకురావాలి అని చెప్పేసి ఆ వాటర్ మిగిలిన ఉన్న వాటర్ అందులో పోసేశారు. పోసేసి తర్వాత నేను ఈలోపు కర్రీకి కావాల్సిన టమాటాను ఆనియన్ ఇవన్నీ కట్ చేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. కర్రీ తీసుకొస్తారు కదా, ఇంకొకేసారి ఆ టైం కల్లా నాకు పని అయిపోయిద్ది, ఫాస్ట్గా వేసేసుకోవచ్చని. ఇంకా ఆ రోజు దురంధర్ మూవీ కంటిన్యూ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేయమన్నాను నేను. అయితే ఈయన చూస్తున్నారనమాట, టీవీ పెడతాము అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఈలోపు ఏదో ఫోన్ వస్తే అది మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడుతుంటే హిమాంష్ నేను ఇక్కడ బ్లాగ్కి సెట్ చేశాను. సెట్ చేసేసరికి ఇంకా ఇక్కడ హిమాంష్ వచ్చేసి డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. ఇంక వాడు కనపడుతున్నాడు. వాడు కనపడేసరికి ఇంకా అలా ప్యాడ్ తీసుకుని కొడుతున్నట్టు పోజ్ ఇచ్చాడు అనమాట కొంచెం సేపు. ఇంకా అలా పోజ్ ఇచ్చేసి వాళ్ళ డాడీ వెళ్తుంటే ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా చూసుకుంటే వెళ్ళిపోతున్నాడు షూట్ అవుతుందని. ఇంక వాళ్ళ నాన్న వెళ్ళిపోతే ఇంక నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఏం చేస్తున్నారా వీళ్ళిద్దరు అని చెప్పేసి వెళ్తే నాన్న బయటికి అని చెప్తున్నాడు. అయితే ఈయన బైక్ రిపేర్ అయితే బైక్కి ఇచ్చారనమాట. రిపేర్కి ఇచ్చారని చెప్పేసి మన బైక్ లేదమ్మా అని వాళ్ళ డాడీ చెప్తుంటే వినకుండా వాడు అరుస్తున్నాడు అనమాట. ఇంకా అందుకని వాళ్ళ డాడీ టీవీ ఆన్ చేయాలి అని చెప్పేసి వచ్చారు. ఇంకా టీవీలో దురంధర్ మూవీ పార్ట్ కంటిన్యూషన్ పెడుతున్నారనమాట. ఇంకా నేను ఇక్కడ దోశలు వేస్తున్నాను, చట్నీ వచ్చేసి. ఇంకా ఇక్కడ చెప్పాను కదా కట్ చేసుకున్నానని, ఇంకా అవన్నీ మిక్సీ వేసేస్తాను. ఇంకా అయిపోయింది. మిక్సీ వేసేసి ఇంకా అదంతా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుంటా. ఇంకా అసలు ఆ లోపు చెమటలు చూడండి అసలు నా ఫేస్ ఎలా అయిపోయిందో. ఇంకా అదే పేస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఇంకా మా వాడు సపోటా తీసుకొచ్చారనమాట. బాబుకి కొంచెం ఈ సమ్మర్లో జ్యూస్ అలా చేసి పెట్టొచ్చు అని చెప్పేసి. మొత్తం చాలా గట్టిగా ఉన్నాయి, ఇంకా అసలు ఒక్కడు కూడా వండలేదు. ఇంకా టిఫిన్ అయిపోయింది, అంట్లు ఉన్నాయన్నమాట, అవి కడిగేయాలి. చికెన్ తీసుకొచ్చి కర్రీ రెడీగా ఉంది. ఇంకా అదంతా వాష్ చేసుకొని అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇంకా కర్రీకి స్టార్ట్ చేసుకున్నాను అనమాట. కర్రీకి నేను జీలకర్రను వేస్తాను. ఆ రోజు నార్మల్గా ఇంకా వాళ్ళ నాన్న సడన్గా బయటకు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోయారనమాట. ఇంకా హిమాంష్ గారు నన్ను బాగా ఇసుకిస్తున్నాడు. అసలు జీలకర్ర వేయడం మర్చిపోయాను. ఇంకా అలా ఆల్మోస్ట్ అన్నీ నేను ఫస్ట్ కొంచెం ఒక అల్లుకాయ ఒక లవంగా అలా వేస్తాను అనమాట. అవి కూడా మర్చిపోయాను. ఇంకా డైరెక్ట్ పచ్చిమిర్చి వేసేసి ఇంకా ఆ రోజు టమాటో పేస్ట్ అవి వేసేసాను. ఇంకా అయినా కర్రీ బాగానే వచ్చిందిలేండి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక వేసేసి అయ్యే అవుతూ ఉంటాయిగా. ఇంకా ఈలోపు హిమాంష్ గడి ఇసుకిచ్చడం ఒకటి, వాడు అసలు అటు సైడ్ మొత్తం వాళ్ళు ఆడుతున్నారు కదా గేమ్, అదొకటి. అండ్ ఇంకా వాడిని ఎత్తుకోవాలంట. కిచెన్లోకి వచ్చేసి వాడు అల్లరి అసలు మామూలుగా చొక్కలు చూపించలేదు నాకు. వాళ్ళ డాడీ ఫోన్ వస్తే సైడ్కి రామని వాళ్ళ డాడీ వెళ్ళిపోయారనమాట. వాళ్ళ సైడ్కి వెళ్ళే పని లేదు, ఇంట్లోనే ఉంటాను అన్నారు ఫస్ట్. ఇంకా తర్వాత వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా అదిగోండి వాడిని ఎత్తుకోవాలంట, వాడితో పాటు నేను తిరిగి ఆడాలంట. వాడు బాల్ బ్యాట్ ఆడటం అంటే ఎంత ఇష్టమో అసలు. బాల్ వేయమని అమ్మ బాల్ వేయని చెప్పేసి వాడు ఇసుకిచ్చడం నన్ను. ఇంకా అక్కడ ఒక పక్కన మైండ్లో ఇంకా అసలు వేసేసాను అనమాట. ఇంకా అలా కర్రీ ఆ రోజు కానీ టేస్ట్ మాత్రం బాగానే వచ్చిందండి. అక్కడక్కడ క్లిప్స్ తీసాను. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం కర్రీ అంతా క్లిప్స్ తీసుకొని తీయడం అయితే నాకు కుదరలేదు. జస్ట్ ఇంకేదైనా మసాలా యాడ్ చేసేటప్పుడు ఇంకా అలా తీసాను అనమాట. ఇంక ఇక్కడ చికెన్ నేను ముందే మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు
కొంచెం ఆయిల్ ఇదంతా వేసి పెట్టేశాను. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఇంక కర్రీకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసాను. ఇక్కడ కర్రీలో కర్రీ చికెన్ కలిపింది ఉంటే అది మిక్స్ చేసేసాను ఇందులో. ఇంకా అదే ఉడికిద్ది కదా, ఇంక నేను మూత పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఈలోపు మా హిమాంశు గారు చూడండి, వాడు అన్నీ తీసుకొచ్చి బొమ్మలు మిక్సీ జార్లో వేసి తిప్పుతున్నాడు. వాడు ఆడుతూ ఉన్నాడు అనమాట. కానీ వాడి కళ్ళే చూస్తూ ఉండాలి నేను. వాడి కళ్ళు చూడకపోతే వాడు మళ్ళీ ఏడుస్తాడు, వచ్చి కిచెన్లోకి నన్ను దూల అనమాట చేసుకొని. వాడు పనేమి వాడి మీద ఎక్కడ పడతాయో అక్కడ అని చెప్పేసి నేను ఆలోచిస్తాను. ఇక్కడ చూడండి నన్ను ఎలా అవుతున్నాడు. ఇప్పుడు ఆ జార్లో ఉన్నాయన్నీ విండో దగ్గర తీసి అవతల వేయాలంట. మొన్న వేసాడు కదా, ఇప్పుడు అలా వేయాలి అని చెప్పేసి తెచ్చి ఇక్కడ పెట్టేశాడు. ఇప్పుడు అవన్నీ ఇంకా పైన వేయాలి, అందుకని చెప్పేసి సెట్ చేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు నేను అక్కడికి ఎక్కి విండో తీయమని అంటున్నాడు. ఇంకా నేను తీయనని చూడండి వాడు ఎలా చేస్తున్నాడు. ఒకసారి మీకే అర్థమవుతుంది వాడు చేసే దోల పని. అది నేను తీసుకున్నా అని చెప్పేసి కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటాడు. సరే ఆడుకుంటాడులే అని నేను విండో జార్లో అవన్నీ తీసి జార్ ఒక్కటి ఇచ్చాను, కనుక్కొని ఉంటాడేమో అని జార్ని ఇసిరేసాడు కిందకి. అయినా సరే నేను ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా అదే దోల. ఇప్పుడు అవతల క్రికెట్ మ్యాచ్తో కూడా ఇప్పుడు పని లేదు, ఇప్పుడు అవతల ఉన్నాయని అవతలకి వేయాలి. వాళ్ళ డాడీ ఏమో నువ్వేం పట్టించుకోవట్లేదు కానీ వాడు ఎలా పడితే అలా వేసేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ డాడీ అడుస్తాడు. ఇంకెలా ఉంటుంది అనమాట వాడి దోల. ఇంకా నాకు ఇవే వేయాలంట. ఈ లోపు కర్రీ గుర్తొచ్చింది ఇంకా నాకు. ఇంకా అందుకని వచ్చి ఒకసారి కొంచెం తిప్పేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ముక్క మగ్గుతూ ఉందని చెప్పేసి ఇంకా నేను ధనియాలు, దాల్చిన చెక్క ఇవి మసాలా పట్టి పెట్టుకుంటాను అనమాట. ఇంకా మసాలా కొంచెం యాడ్ చేశాను అనమాట. ఇంకా చికెన్లో వాటర్ మొత్తం వచ్చేసింది ఇంకా బయటికి. ఇంకా తర్వాత అదంతా మొత్తం దగ్గర పడేంత వరకు ఉంచుతారు సిమ్లో పెట్టేసి. సిమ్లో పెడితే ఏంటంటే ముక్క మంచిగా ఉడికిద్ది. అదిగోండి ఇంకా అయిపోయింది కర్రీ. ఇంకా లాస్ట్లో కొంచెం ఉప్పు చూసేసి సరిపోకపోతే ఉప్పు వేసేసాను అనమాట. ఇంకా అలా అయిపోయిందనమాట నా చికెన్ కర్రీ. మ్యాక్సిమం తిక్కుగా ఉంటేనే మా వారు ఇష్టపడతారు. ఎప్పుడో కొంచెం లూజ్గా చేస్తానన్నమాట. ఇంకా నా ఆ రోజు పిండికి వేసుకున్నాను అనమాట. దోశకి అండ్ ఇడ్లీకి రెండింటికి కలిపి వేసేసాను. పొట్టు మినపప్పు వేసేసి బియ్యం విడిగా రవ్వ విడిగా వేసేస్తాను అనమాట నేను. ఇంకా క్వాంటిటీలు తెలిసిందే కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వేసుకుంటారు. మరి నేనైతే మా అమ్మ చెప్పినట్టు వేసుకుంటాను. ఇంకా తర్వాత మధ్యాహ్నం బ్లింకిట్లో ఆర్డర్ పెట్టారనమాట, ఇంట్లో కొన్ని కావాల్సినవి చెప్తే. ఇంకా హిమాంశు గడ చూడండి ఎలా తీసుకొస్తున్నాడు. ఏంటయ్యి అంటే కూరగాయలు అంటున్నాడు. వాళ్ళ నాన్న కూరగాయలు అంటే వీడు కూడా అమ్మ కూరగాయలు అని చెప్పి తీసుకొచ్చేస్తాను. ఇంకా అన్నీ పీకేయడానికి ముందుకు వచ్చేసాడు అనమాట. ఇంక ఈ లోపే వాళ్ళ నాన్న అరుస్తున్నారు, తీసుకోవడాన్ని పడేస్తాడు అని. ఇంకా మధ్యాహ్నం అయితే ఇట్లా ఆలూతో ఫ్రెంచ్ ఫ్రైస్లా చేద్దాం అనుకున్నా కానీ అవి వేరేలా టర్న్ అవుట్ అయిపోయాయి. అందుకే నేను వీడియో తీయలేదు. కానీ ఇవి పొటాటోతోనే ఒక రెసిపీలా చేశాను అనమాట. అది బాగానే వచ్చింది. అయితే ఇంకా ఇక్కడ సాస్ ఇది వరిపిండి లేదనమాట ఇంట్లో ఈసారి. ఎప్పుడు అమ్మ దగ్గర నుంచి తెచ్చుకుంటాను నేను, కానీ ఈసారి మర్చిపోయాను. ఇంకా కస్టర్డ్ పౌడర్, ఇంట్లో సాల్ట్ ఆయిల్ అయిపోతే పెట్టుకున్నాం అనమాట. వాళ్ళే వచ్చి డెలివరీ చేసి వెళ్తారు కదా, ఇంకా అవి వచ్చాయన్నమాట. ఇంకా అన్నీ పెట్టేసుకున్నా. ఇంకా మధ్యాహ్నం నానబెట్టిన పప్పులు అవన్నీ టైంకి నేను 3కి ఆ టైంకల్లా స్టార్ట్ చేసేసాను నా వర్క్. అప్పటికే అంట్లు మొత్తం కడిగేసుకున్నాను. ఇంక పప్పు కూడా అవంతా కడిగేస్తున్నాను అనమాట. ఒక పక్కన ఆలు కట్ చేసేసి పొయ్యి మీద వేసేసాను. ఇంకా గాలిస్తూ ఉన్న పప్పు ఆ పని కూడా అయిపోయిద్ది. ఇంకా వీడు లేచాడంటే వీడికి దోల. వాళ్ళ నాన్న ఉంటారో వెళ్ళిపోతారో తెలియదు బయటికి. ఎందుకంటే వాళ్ళ నాన్నకు దొరికేది ఒక్కరోజే కదా. ఇంకా వాళ్ళ నాన్న షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళిపోతారనమాట. ఇంకా అందుకని నేను చూస్తున్నా అసలు ఏం చేస్తున్నారో వీళ్ళిద్దరు నిద్రపోయారు. వీళ్ళిద్దరు నిద్రపోయారు అని చెప్పేసి నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. ఇద్దరు ఏసీ వేసుకొని అసలు తిట్టంగా నిద్రపోయారు. ఇంకా తర్వాత ఇలా వేసేసాను అనమాట. అది ఫ్రై అయిపోయాయి. అయితే ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీర సాల్ట్ వేయాల్సింది. నేను సాల్ట్ వేయటం మర్చిపోయాను. ఏమంత టేస్ట్ లేవన్నమాట. కొంచెం సాస్లో వేసుకొని తినేసాము. ఇంకా అలా తర్వాత ఇంకొక రెసిపీ ట్రై చేశాను అనమాట. వీటితోనే బాగా మెత్తగా ఉడికిన పొటాటోస్ని స్మాష్ చేసేసి ఆ స్మాష్ అయిన వాటిలో కొంచెం వరిపిండి, కొంచెం ఉంటే కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వాడను అనమాట, ఎందుకో నాకు నచ్చదు. ఇంకా నాకు అలవాటు లేదనమాట. అందుకని చెప్పేసి జస్ట్ ఈ బ్రెడ్ క్రమ్స్ ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. అవన్నీ మొత్తం వరిపిండి అని చెప్పాను కదా, ఇంకా వరిపిండి, స్మాష్డ్ పొటాటోస్ ఇవన్నీ మొత్తం బాల్స్లా చేసుకున్న తర్వాత ఇంకా ఇలా బ్రెడ్ క్రమ్స్ ముంచేసి ఇదిగోండి ఇలా బాల్స్లా చేశాను.
ఇంకా వీటిని ఫ్రై చేయాలన్నమాట. అయితే ఇంక ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నాను కదా, ఇంకా వీటిని ఇలా చేశాను అనమాట. కానీ ఇంకొంచెం ఉప్పేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఇంకా తర్వాత సాస్ ఉంది కదా, ఇంకా సాస్తో కలిపి లగిచ్చేసామన్నమాట. మ్యాక్సిమం ఇంకా ఆ రోజు డే అలా అయిపోయిందనమాట. ఇంకా నాకు ఈవినింగ్ వచ్చేసి ఇదిగోండి అవి ఫ్రై చేయాలి అని చెప్పాను కదా, ఇంకా అవి కూడా వేసేసి అవి కూడా ఫ్రై చేశాను అనమాట. ఇంకా మ్యాక్సిమం ఏదన్నా పని చేసుకోవాలి అంటే హిమాంష్ లేచేలోపు చేసుకోవడమే. ఈలోపే వాళ్ళ డాడీ లేచారు. హిమాంష్ గారు లేచి వాళ్ళ డాడీ కనిపించట్లేదని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా నేను అదంతా బ్లాగ్ షూట్ చేయటం నాకు కుదరలేదు. వాళ్ళ డాడీ బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు లేసే కన్నా కూడా ముందే లేచి ఇంకా వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఇంక వాటర్ తీసుకొని వచ్చారు వాళ్ళ డాడీ అలానో. ఇంక వాటర్ తీసుకొని వచ్చేసి ఇంకా పని అయిపోయిందనమాట. ఇంక వాళ్ళిద్దరు బయటకు వెళ్ళి వచ్చారు కాసేపు. ఇంకా నైట్ ఫుడ్ పెట్టి వాడికి అది అయిపోయింది. ఇంకా ఆ రోజు నాకు ఫుడ్ తినాలనిపించలేదు అనమాట. ఎందుకో ఈవినింగ్ పొటాటోస్ అవి తిన్నా కదా, కొంచెం హెవీగా అనిపించేసి నేను ఏం తిన్నాను అని చెప్పి అన్నాను. ఇంకా అయితే దోశ పోస్తా అన్నారు, నాకు వద్దు అని చెప్పాను. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ సపోటా జ్యూస్ చేస్తానులే, సపోటాలు ఉన్నాయిగా అన్నట్లుగా ఆయన స్టార్ట్ చేశారనమాట. ఇంకా హిమాంషు కూడా ఫోన్ తీసుకొచ్చి ఇస్తున్నాడు నాకు. ఈ ఫోన్ ఎవరిది హిమాంషు అంటే నాన్న అని చెప్తున్నాడు అనమాట. అందుకని ఇక్కడ మేము ఇద్దరం అది నవ్వుకుంటున్నాము. ఇంక ఈయన సపోటా అవి మొత్తం తీసేసి ఇంకా మొత్తం జ్యూస్ చేశారనమాట ఆ రోజు. ఇంకా జ్యూస్ చేసిన తర్వాత ఇంకా నేను హిమాంష్ గారు నేను కొంచెం తాగేసాము. ఇంక ఇక్కడ వాడు వాళ్ళ నాన్న జ్యూస్ చేస్తూ ఉన్నారు కదా, ఇంకా నా దగ్గర దోలు చేస్తున్నాడు అనమాట. నేను కూర్చున్న టబ్ చైర్లోకి ఎక్కి మొత్తం అటు ఇటు దోలు తిరిగి ఇంకా అదంతా దోలు చేస్తున్నాడు. అక్కడ వాళ్ళ నాన్నదంట ఫోన్, వాళ్ళ నాన్నకే ఇవ్వాలంట. నాకు ఇవ్వరా అంటే నాకు ఇవ్వడంట, వాళ్ళ నాన్నకే ఇవ్వాలని అలా ఇస్తూ ఉంటే ఇంకా వాళ్ళ నాన్న తీసుకోవడానికి చేతులు ఖాళీ లేవు కదా, ఇంకా అందుకని ఆగే తర్వాత తీసుకున్నారు. ఈ ఫోన్ ఎంతమందికి గుర్తుంది? 90s కిడ్స్కి మాత్రమే గుర్తుంటుంది ఈ ఫోన్. ధూమ చాలే అని వచ్చింది కదా, అది వచ్చినప్పుడు మా వాడు భలే వేస్తాడు డ్యాన్స్. ఇంక ఇక్కడ సపోటాస్ మొత్తం అవి తీస్తూ ఉన్నారు. తీసేసి ఇంకా తర్వాత మిక్సీ జార్లోకి వేసేసారనమాట. ఇంకా మిక్సీ జార్లోకి వేసేసి మొత్తం ఇంకా ఓన్లీ అప్పటికే అంట్లు అవన్నీ కడిగేసాను. ఇంకా పడుకోవడమే ఆల్మోస్ట్. నాకేం వద్దు తిన్నానని చెప్పేసి జ్యూస్ చేశారనమాట. ఇంకా అదొక్కటేగా ఉంది అన్నట్లు వాష్ చేసేసారు అది కూడా. ఇంకా మొత్తం ఐస్ క్యూబ్స్, ఇవన్నీ ఐస్ క్యూబ్స్ లేవన్నమాట. నేను మొన్న హిమాంషు గడికి కింద పడినప్పుడు తగిలినప్పుడు ఏమో పెట్టేశాను. ఇంకా అవి కూడా ఐస్ క్యూబ్స్ ఉన్నాయేమో అని చూస్తే లేవు. ఇంకా అందుకని ఈయన వాటర్ పోసేసి పెట్టేశారు. ఫాస్ట్గానే అవుతాయిగా అని చెప్పేసి ఇంకా మొత్తం మిక్సీ వేసేసి చూసి కొంచెం పాలు పోస్తా అన్నారు, కానీ పాలు అప్పటికే నేను తోడేసేసాను. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ మిక్సీ వేసేసి ఇచ్చేసారనమాట. ఇంకా మా వారు నా కోసం స్పెషల్గా చేసిన జ్యూస్ అనుకోవచ్చు. ఎప్పుడో చేశారు నా ప్రెగ్నెన్సీ టైంలో, మళ్ళీ ఇప్పుడు చేశారు ఏం తినకుండా పడుకుంటాను అని చెప్పేసి. ఇంకా హిమాంషు గడి మధ్యలోనే దోలు చేస్తూ ఉన్నాడు. ఇంకా వాడిని బొమ్మలు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేశాడు కదా, ఇంకా కొంచెం వాడిని తీయమనాలి అని ఇంకా వాళ్ళ నాన్న ఇచ్చిన తర్వాత ఇంకా వాడిది ఆ పని కంటిన్యూ చేశారనమాట. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ ఇట్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్లాగ్స్ బై త్రివేణి.